హలో అండి, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ ముక్కలను ఇలా నూనెలో వేసుకొని తిప్పుతూ ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు తిప్పాలి. తిప్పిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని తిప్పిన తర్వాత ఇలా ఒక రెండు లేదా 3 ఎగ్స్ని వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత వాటిని కూడా ముక్కలు లేకుండా మంచిగా చిదుపుకోవాలి. ఇలా చిదిపిన తర్వాత దాంట్లో కొంచెం పై మసాలా, చికెన్ మసాలా లాంటివి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా వండుకున్న అన్నాన్ని ఈ విధంగా గిన్నెలలో ఉండలు లేకుండా మొత్తం ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని ముందుగా తయారు చేసుకున్న కళాయిలో వేసుకొని ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు గరిటెతోటి తిప్పుతూ ఉండాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు తిప్పిన తర్వాత పూర్తిగా కలిసిపోయేంత వరకు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఎంతో టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. దీంట్లోకి ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.